లోకాభిరామం రం గధీరం రాజీవనేత్రం రఘువంశనాథం కారుణ్యరూపం కరుణాకరం శ్రీరామచంద్రం శరణం ప్రపత్యే. డిపి స్టోరీ టైం ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. యుగానికి ఆదర్శ పురుషుడు అంటే శ్రీరామచంద్రుడిని ప్రతి ఒక్కరూ చెప్తాడు. అలాంటి శ్రీరామచంద్రుని యొక్క జననాన్ని ప్రతి ఒక్కరూ అంటే లోకవ్యాప్తంగా శ్రీరామనవమి పండుగగా జరుపుకుంటారు. ఈరోజు శ్రీరామనవమి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలతో ఈ నవమి యొక్క అసలు ప్రత్యేక కథనం ఏంటో డిపి స్టోరీ టైం ద్వారా తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని కథనాల కోసం డిపి స్టోరీ టైం ఛానల్ అయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. చైత్ర శుద్ధ నవమి నాడు వసంత ఋతువు పునర్వసు నక్షత్రంలో శ్రీరామచంద్రుడు జన్మించాడు. కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటల ప్రాంతం దశరథుడు కౌసల్య దంపతులకు శ్రీరామచంద్రుడు జన్మించారు. ఈ విషయాన్ని మనం చూస్తే మహావిష్ణువు 7వ అవతారంగా శ్రీరామచంద్రుడిని చెప్తారు. అక్కడ రాక్షసుడుగా రావణాసురుడు ఉంటాడు. అతని యొక్క సంహారం జరగడానికే అయోధ్యలో శ్రీరామచంద్రుడు దశరథుడు కౌసల్యకు జన్మించాడు అనేది పురాణం. దశరథుడికి చాలా ఏళ్లుగా బిడ్డలు లేదు. అతనికి 3 భార్యలు ఉన్నారు. ఒకానొక సందర్భంలో అతను దేవుణ్ణి వేడుకున్నప్పుడు ప్రసాదంగా స్వీకరించి ఆ ప్రసాదాన్ని 3 భార్యలకు పంచితే చైత్ర శుద్ధ నవమి నాడు కౌసల్య కుమారుడే శ్రీరామచంద్రుడు. అతని యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటుందంటే తరతరాలకు యుగ యుగాలకు ఆయనే ఆదర్శ పురుషుడుగా నిలిచాడు. అలాంటి శ్రీరామచంద్రుడు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు చైత్ర శుద్ధ నవమిలో జన్మించాడు. కాబట్టి ప్రతి ఏటా ఈ నవమి నాడు శ్రీరామనవమిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా శ్రీరామనవమి నాడు శ్రీరామచంద్రుడు జన్మించడమే కాకుండా శ్రీరాముడికి సీతకు కళ్యాణం జరిగిందని, శ్రీరాముడికి పట్టాభిషేకం కూడా జరిగిందని పురాణాలు చెప్తోంది. ఇదే నేపథ్యంలో అన్ని దేవాలయాలలో కూడా అంగరంగ వైభవంగా శ్రీరామనవమి వేడుకలను జరపడమే కాకుండా సీత రామ కళ్యాణం కూడా అత్యంత వైభవంగా కనుల పండుగగా నిర్వహిస్తారు. ఎవరైతే భక్తులు సీతారామ కళ్యాణంలో పాల్గొంటారో వారికి అష్ట ఐశ్వర్యాలతో పాటు వారి భార్యాభర్తల మధ్య దాంపత్యం కూడా మరింత బలోపేతం అవుతుందని ఒక ఐహితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం అన్ని దేవాలయాల్లో కూడా శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో ఇక్కడ ప్రసాదంగా వడపప్పు పానకాన్ని పెడతారు. అసలు వడపప్పు పానకాన్ని ఎందుకు పెట్టాలి అనే దానికి కూడా మన పెద్దలు ఆలోచించి పెట్టిందేనని చెప్పచ్చు. ఎందుకంటే వేసవి కాలంలో మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ఈ వడపప్పును తినడము, అదేవిధంగా దాహార్తిని తీర్చుకోవడానికి పానకాన్ని తీసుకోవడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటాడన్న విషయంతో వడపప్పు పానకాన్ని మనం ప్రసాదంగా స్వామివారికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత మనం ఆరగించడం ఆనవాయితీగా వస్తుంది. శివుడు పార్వతికి ఈ శ్రీరామచంద్రుని యొక్క శ్లోకాన్ని అయితే బోధిస్తాడు. ఈ శ్లోకాన్ని ఎవరైతే పఠిస్తారో అలాంటి వారికి అష్ట ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు జీవితంలో వాళ్ళు కోరుకున్నది జరుగుతుంది అనేది మనం నమ్ముతున్నాం. ఈ శ్లోకమే శ్రీరామ రామ రామేరి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. ఈ శ్లోకాన్ని ప్రతి ఒక్కరూ ఈ శ్రీరామనవమికి పఠించండి. ప్రతి ఒక్కరూ సుఖశాంతితో అష్ట ఐశ్వర్యాలతో జీవించాలని డిపి స్టోరీ టైం ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.